టమాటా పుదీనా చట్నీ తయారు చేస్తున్నానండి. టమాటా, పుదీనా, కొత్తిమీర రెండు కలిపి, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా చింతపండు, ఒక పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పుట్నాలు, కొద్దిగా ఉప్పు. ముందుగా ఈ పుదీనా ఇవన్నీ చిన్న ముక్కలు కోసుకోవాలండి. పుట్నాలండి ఫస్ట్, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు. ఇవి ఒక సెగ మీద కొంచెం వేగించాలి. ఎక్కువ వేగించే అవసరం లేదండి, ఎక్కువ వేగితే మాడిపోతాయి. ఒక ప్లేట్లో వేసుకోవాలి. టమాటా అండి, కోసి పెట్టుకున్న టమాటా, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా వాటర్ వేసి ఉడకనివ్వాలి. టమాటా కొత్తిమీర కూడా ఉడికిందండి. దీన్ని కూడా ఒక చల్లారనివ్వాలి. ఒక ప్లేట్లో వేసి పుట్నాలు, జీలకర్ర అండి, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, టమాటా, పుదీనా, కొత్తిమీర. ఇందులో ఏమి ఆయిల్ వేయలేదండి. మనకు కావాల్సినంత ఉప్పు. చట్నీ రెడీ అయిందండి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చట్నీ రెడీ అయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్దీ చట్నీ అండి. ఇందులో నేనేమో ఆయిల్ వేయలేదండి, నూనె వేయలేదు. ఇది పెసరట్టుకి బాగుంటుందండి, చపాతీకి బాగుంటుంది, మన ఇడ్లీకి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ హెల్దీ చట్నీ వల్ల మనకి ఆరోగ్యం ఎంతో బాగుంటుందండి. నూనె వేసే అవసరం లేదు, కానీ నూనె వేసే అవసరం లేదు కాబట్టి